సమయానికి మీ అమ్మ అక్క కూడా లేరు. వాళ్ళతో నాకు అవసరం లేదు. నువ్వున్నావుగా, మావయ్య పొగడ్డం నువ్వు చూస్తే చాలు. నాన్నా, నాన్నా, ఒక్కసారి ఇలా రండి. ఏంటమ్మా? బాలు మీకోసం వచ్చాడు నాన్నా. మీరే అన్నారు కదా మావయ్య, జీవితం అంటే భయం, ఎదగాలన్న కసి ఉండాలని. అవి నాకు వచ్చేసాయి మావయ్య. ఇదిగో, మీరు వ్యాపారం పెట్టుకోవడం కోసం నాకు ఇచ్చిన 2 లక్షలు మావయ్య, తీసుకోండి. నేను నీకు జీవితంలో ఎదగడానికి ఇచ్చాను, మళ్లీ తిరిగి తీసుకోవడానికి కాదు బాలు. అవి నీ దగ్గర పెట్టుకో. మంచిగా వ్యాపారం చేసుకుని జీవితంలో స్థిరపడు. అది చాలు నాకు. వద్దు మావయ్య, మీ డబ్బు మీకు ఇచ్చేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. ఈ డబ్బు మీకు తిరిగి ఇవ్వకుండా ఇప్పటికే చాలా తప్పు చేశాను మావయ్య, తీసుకోండి. సరే బాలు, నీ ఆనందం కోసం తీసుకుంటాను. విద్య, ఈ డబ్బు లోపల దాచిపెట్టు. ఆగు విద్య. మావయ్య, ఆ డబ్బులు కరెక్ట్గా ఉన్నాయో లేదో లెక్క చూసుకోండి. ఇక నుండి నేను ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉందాం అనుకుంటున్నాను. బాలు, మావయ్య గారిని ఇబ్బంది పెట్టకురా, తర్వాత చూసుకుంటారులే. నీ మీద ఆ మాత్రం నమ్మకం మావయ్యకు ఉండదా ఏంటి? పద్మా, ఆ డబ్బులు తీసుకెళ్లి లోపల పెట్టమ్మా. అలాగేనమ్మా. ఆగదు. నాన్నకి బాలు మీద మంచి అభిప్రాయం లేదు. రేపొద్దున్న వీటిల్లో 1000-2000 తగ్గినా నాన్న చూసుకోకుండా ఎవరికైనా ఇచ్చినా మళ్ళీ బాలు మీద నమ్మకం పోతుంది. అవును మావయ్య, లెక్కేసుకోండి. వీరేశమైతే చెయ్యి కూడా చేసుకున్నాడు. పాపం, చెయ్యని తప్పుకు దొంగ అన్నందుకు అతనెంత బాధపడుతున్నాడు. సుబ్బు విషయంలో మీరు తొందరపడ్డారు అనిపిస్తోంది నాన్న. మనం కళ్ళతో చూసినవి కూడా కొన్నిసార్లు నిజం కావని చెప్పే మీరే అలా ఎలా చేశారు నాన్న? వాళ్ల కుటుంబం నన్ను క్షమించినా నన్ను నేను క్షమించుకోలేనమ్మా. జీవితాంతం ఈ బాధ నన్ను వేధిస్తూనే ఉంటుంది. ఒకసారి ఫోన్ చేసి ఇలా పొరపాటైందని సుబ్బు వాళ్ళ అమ్మగారితో ఒక మాట చెప్పండి నాన్న. ఫోన్లో పార్వతమ్మను అడగడం మాత్రమే కాదమ్మా, ఇంటికి వెళ్లి అందరి ముందు నాది తప్పని సుబ్బుకి చెప్తాను. అప్పుడైనా అతని బాధ కొంతైనా తీరుతుందేమో. మీరా ఇంటికి వెళ్లి తలదించుకుంటారా మావయ్య? అదంత అవసరమా? ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలమ్మా, లేకపోతే ఇలాగే జరుగుతుంది. అమ్మ విద్య, నేను గణపతి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానమ్మా. నేను వస్తాను నాన్న. మీ బదులు నేను క్షమాపణ అడుగుతాను. మీరు తలదించుకుంటే నేను భరించలేను నాన్న. అది కదమ్మా. ప్లీజ్ నాన్న. సుబ్బు తప్పు చేయలేదనే నిజాన్ని మాస్టర్ గారికి కూడా చెప్తాం. స్కూల్లో ఉన్న ఆయన మనసు కుదుట పడుతుంది. అలాగే పద. నిధి, ఇవి లోపల పెట్టు.
నీ ముష్టి డబ్బులు ఎవరికీ అవసరం లేదు ఇక్కడ. బామర్ది ఆవేశపడకరా. ఈ విషయంలో మాత్రం నాకు న్యాయం జరగాల్సిందే. జై అదే కథ ఆయన అడుగుతున్నారు. నేను అభిమానించే నా బాబాయ్ చేత నా కాలర్ పట్టించిన ఈయన నా కాళ్ళు పట్టుకోవాలి. సుబ్బు నన్నెందుకు కొట్టావమ్మా? కొట్టడం కాదు, చంపేస్తాను. పెద్దాయిన్ని పట్టుకుని ఏంట్రా మాటలు? నాన్న తప్పు చేయకపోయినా ఊరందరి కాళ్ల ముందు మోకరిల్లి దండం పెట్టాడు. తప్పు చేసిన ఈయన నా కాళ్ళు పట్టుకుంటే తప్పేంటి? అప్పుడు అది న్యాయమైతే ఇప్పుడు ఇది న్యాయమే. అన్నయ్య గారు, వాడేదో ఆవేశంలో అంటే మీరేంటి? ఆవేశంలో కాదమ్మా, జరగబోయేదే చెప్తున్నాను. నేను వెనక్కి తగ్గను. మొండిగా ప్రవర్తించకు, నేను చెప్పాను. నువ్వు ఆగు శ్రీశైలం. ఈ విషయంలో సుబ్బు మనసు ఎంత నొచ్చుకుందో నాకు అర్థమవుతోంది. పర్వాలేదు, నా కూతురు కోసం నేను ఎన్ని మెట్లైనా దిగుతాను. నేను చెప్పేది ఒకసారి. మావా, అన్నయ్య గారు, రే సుబ్బు, నా కోసం మీరొకరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నాన్న. మీరు నా కన్న తండ్రి, అంటే నా దేవుడు. దేవుడు ఎప్పుడు దండించే స్థానంలోనే ఉండాలి, దండం పెట్టే స్థానంలో కాదు. మీరు కాళ్ళు పట్టుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అంటే నాకు పెళ్లి అవసరం లేదు. నువ్వు మామూలు దానివి కాదే. కరెక్ట్ టైంలో త్యాగం చేస్తున్నట్టు నటిస్తూ భలే ప్లేటు పిరాయిస్తున్నావు. మీరింకేం ఆలోచించకండి నాన్న. కోటీశ్వరులైన వీరేశం గారింటికి అక్క కోడలుగా వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు కూడా అక్కని చాలా బాగా చూసుకుంటారు.
అన్నయ్య గారు, ఈ త్యాగాలు కాళ్ళు పట్టుకోవడాలు లేకుండా నేనొక ఉపాయం చెప్పనా? నిధి పెళ్లి విఘ్నేష్ తోనే జరిపిద్దాం. ఈ ఇంటికి ఇల్లరికం వచ్చే అబ్బాయితో విద్య పెళ్లి జరిపిద్దాం. ఏమంటారు అన్నయ్య గారు? ముందు దీన్ని ఇంట్లోకి రానివ్వకపోతే శని వదిలిపోతుంది. అయ్యో, అలా వచ్చే వాళ్ళు ఎవరుంటారు అత్తయ్య? కష్టం. ఎందుకు లేడు? నా కొడుకు బాలాజీ లేడు? గంగమ్మ, ఇంకోసారి నీ కొడుకు పేరు ఇంట్లో వినిపించకూడదు. ఈ ఇంటికి ఇల్లరికానికి వచ్చే అల్లుడు నా కుటుంబానికి, నా కూతురికి అవసరం లేదు. అదేంటన్నయ్య గారు, అల్లుడు ఇల్లరికం వస్తే మీ కూతురు మీ కళ్ళ ముందే ఉంటుంది కదా, ఆస్తి మొత్తం అల్లుడు చూసుకుంటాడు కదా. ఆడపిల్ల అత్తారింట్లో సంతోషంగా ఉంటుందంటే తన భర్త తనని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడని అర్థం. అతని ఇల్లరికం వస్తే అతను వచ్చేది తన భార్య కోసం కాదు, తన భార్య ఆస్తి కోసం అని అర్థం. అలాంటి అల్లుడు నా కూతురికి అవసరం లేదు. సుబ్బుగడలా చేసినప్పటి నుంచి మా అక్క సన దిగులెట్టేసుకుంది. అందుకే ఆడి తరఫున మేం మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాం. తేరగా వచ్చే ఆస్తిని చిన్న కొడుకు పొగరుతో కాలదన్నాడని మీ అక్క దిగులెట్టేసుకుందేమో. మేము అలా డబ్బు కోసం ఆశపడేటోళ్ళం కాదండి. అందరూ అదే చెప్తారు. తప్పుడోళ్లమని, తప్పు చేసేవాళ్లమని ఒప్పుకుంటారా ఏంటి? జరిగింది తప్పే కాదను. నా కొడుకు తప్పు చేయలేదు కాబట్టి అలా మాట్లాడాడు. అప్పటికీ మేం చెప్తూనే ఉన్నా, నా కొడుకు తండ్రి ఫోటో మీద ఒట్టేసి అబద్ధం చెప్పేవాడు కాదు అని. సరే చేయలేదు, అందుకేగా మా అన్నయ్య మీ ఇంటికొచ్చాడు. కానీ మీవాడు చేసిందేంటి? ఇప్పుడు ఆస్తి కోసం మా అన్నయ్య కాళ్ళు పట్టుకోవడానికి వచ్చారా? క్షమించండి అన్నయ్య గారు, మా చిన్నవాడు చేసిన తప్పుకి పెద్దవాడికి శిక్ష పడకూడదు. నా గణపతి యోగ్యుడు, 10 మందికి విద్య నేర్పించే గురువు. వాడు మనసులో ఎంత బాధపడుతున్నాడో తల్లిగా నాకు తెలుసు. అన్నయ్య గారు, వాడు నా మాట కాదండు. మేం డబ్బు కోసం ఈ సంబంధాన్ని కలుపుకోవడానికి రాలేదు. అది మీకు అర్థం కావాలంటే నేను, నా కుటుంబం గణపతితో సంబంధం తెంచేసుకుంటాం. మా ఇంటికి మీ అమ్మాయిని కోడలిగా పంపాల్సిన అవసరం లేదు. మా గణపతిని ఇల్లరికం పంపిస్తాను. నువ్వు ఆగరా. ఇకపై వాడితో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం ఉండదు.
మా గురించి, మా భవిష్యత్తు గురించి ఆలోచించడం ఆపలేదు సార్. మా కళ్ళలో కన్నీళ్లు చూసి కన్నీరు పెట్టుకునేది. మాకు కడుపు నింపి తను పస్తులు పడుకునేది. ఇంకా మా మావయ్య గురించి చెప్పాలంటే, అక్కకి పెళ్లి చేసేసాం కదా, ఇంకా ఆవిడ కర్మ అని కష్టాల్లో వదిలేయకుండా తన జీవితాన్ని మా కోసం త్యాగం చేసి మేమంతా జీవితాంతం రుణపడిపోయేలా చేసుకున్నాడు. నాకు ప్రేమని, ప్రేమ విలువని, కుటుంబ విలువల్ని తెలిసేలా చేసింది వాళ్ళే. వాళ్ళే లేకపోతే ఈ గణపతి లేడు సార్. అలాంటి వాళ్ళని వదిలేసి మీ అమ్మాయి కోసం మీ ఇంటికి వస్తానని ఎలా అనుకున్నారు సార్? నేను కాదు, మీ అమ్మగారే నువ్వు వస్తావని మాటిచ్చారు. ఆవిడ గారికి నా ప్రేమ కోసం నన్ను వదులుకునేంత ప్రేమ ఉందేమో గాని, నేనైతే మా అమ్మని, నా కుటుంబాన్ని దూరం చేసుకుని మీ అమ్మాయితో సంతోషంగా మాత్రం ఉండలేను సార్. ఎన్ని రోజులు ఒక ఆడపిల్ల తండ్రిగా సరైన కుటుంబానికే ఇస్తున్నానా? మంచి అబ్బాయిని నా కూతురు కోరుకుందా? డబ్బు కోసం నా కూతుర్ని నువ్వు చేసుకోవాలనుకుంటున్నావా అని మనసులో ఎన్నో భయాలు నిద్ర పట్టకుండా చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు నీ మాటలు విన్నాక నా భయాలన్నీ పోయాయి. పార్వతమ్మ, శ్రీశైలం, గణపతి, చరితగా ఘనతగా వెలగరా అంతులేని గమ్యము కదరా అంతవరకు లేని పనిదురా అష్టదిక్కులన్నీ ఆదరా అమ్మ కన్న కల పార్వతమ్మ, శ్రీరాముడు లాంటి కొడుకును కన్నావమ్మా. గణపతి, నువ్వు విద్య కోసం మీ అమ్మని కుటుంబాన్ని కాదనుకుంటే మాత్రం అసలు మీ పెళ్లి కొప్పుకునేవాణ్ణి కాదు. ప్యూనా? అవును, మా ఆయన కరస్పాండెంట్ గా ఉన్న స్కూల్లో వాడు ప్యూను. నిజమా అమ్మా? నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? అబద్ధాలు చెప్పేదానిలా కనిపిస్తున్నానా? అబ్బే, అలా అనలేదమ్మా. ఎంతకే వాడు నీకు ఎలా తెలుసు? దూరపు చుట్టంలేమ్మా. వస్తాను.
అమ్మ రండి, డాక్టర్ గారు రమ్మన్నారు. అబ్బా మెల్లగా. హ. చెప్పమ్మా. పద్దు, శుభవార్తే. ఎవరికి? ఎవరికో అయితే నీకెందుకు చేస్తానే? మాస్టారు మాస్టారు అని విద్య కలవరిస్తున్న ఆ గణపతి మాస్టారు కాదంట. వాడా స్కూల్లో ప్యూనంట. బాలాజీ తాగితే నీకు మైకం కమ్మిందా ఏంటి? నడుం నొప్పి వల్ల నిద్ర పట్టడం లేదని హాస్పిటల్కొచ్చానే. ఇక్కడ ఆ స్కూల్ కరెస్పాండెంట్ భార్యని తీసుకొని ఆ గణపతి వచ్చాడు. అనుమానం వచ్చి ఆరా తీశాను. అప్పుడేం జరిగిందంటే, మా ఆయన కరస్పాండెంట్ గా ఉన్న స్కూల్లో వాడు ప్యూను. అంటే నిజమే అన్నమాట. అమ్మా, నువ్వు వెంటనే ఇంటికొచ్చేసే. మావయ్యతో మన ఇంట్లోనే పంచాయతీ పెట్టించేసి వాడితో పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను. ఇంత దూరం వచ్చింది కదా, పెళ్లి ఆగితే పరువు పోతుందని పెళ్లి చేసేద్దాం అంటేను. మావయ్య చేసుకోమన్నా ఆ గణపతి మాస్టర్ కాదని తెలిస్తే విద్య పెళ్లి ఆపేయమంటుంది. ఇదిగో చిన్నబామర్ది, ఏంటి? మా ఫ్రెండ్స్ కొత్తగా అపార్ట్మెంట్లు కడుతున్నారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే చెప్పు, నీకు 5% కమిషన్ ఇప్పిస్తా. చిన్నన్నయ్యకి అంత మంచి ఫ్రెండ్స్ ఉండరు బావా, నువ్వు అడిగినా వేస్టే. నీకు కూడా ఈ మధ్య నా మీద వెటకారం ఎక్కువ అవుతుంది. చూస్తూ ఉండు, త్వరలోనే కోటీశ్వరుణ్ణి అవుతాను. అప్పుడు అర్థమవుతుంది మీ అందరికీ నేనేంటో. మేడం, రా బాబు. ఎవరు కావాలి? గణపతి. మా గణపతి స్కూల్కి వెళ్ళాడు. గణపతి పెళ్లి కార్డు శాంపిల్ ఇవ్వడానికి వచ్చానండి. అన్నీ రెడీ అయ్యాయా బాబు? 1000 కార్డులు చెప్పారండి. శాంపిల్ కార్డు తెచ్చాను. రేపటికి మొత్తం ప్రింట్ అవుతాయి. తీసుకో ఇందు. ఎంతైంది బాబు? 20,000 అమ్మా. 20,000? రేపొచ్చి తీసుకుంటారా? పర్వాలేదమ్మా, నేను గణపతి దగ్గర తీసుకుంటాను. అత్త, నాకు 200 కార్డులు కావాలి. ఎందుకంటే మా బలగం చాలా ఎక్కువ, అందరికీ పంచాలి కదా. అలాగే అల్లుడు గారు. ఇందు, ముందు దేవుడి దగ్గర పెట్టి తీసుకురా. కదా అమ్మ చెప్పేది నిజమే అనిపిస్తుంది మావయ్య. నాకు చాలా సార్లు ఆ గణపతి మీద అనుమానం వచ్చింది. ఆ గణపతి నిజంగా మాస్టర్ కాకుండా ఉంటే చాలు, ఈ పెళ్లి ఆగిపోతుంది. వెంటనే విఘ్నేష్తో ముడిపెట్టేయచ్చు. నాకు తెలిసి ఇంట్లో అందరూ కలిసే ఆస్తి కోసం మాస్టర్ అని నాటకం ఆడుంటారు. చిచి, ఆ కుటుంబాన్ని చూస్తుంటే ఆడపిల్లని బయటివ్వాలంటేనే భయం వేస్తుందన్నయ్యా. ఏ తెలిసినోళ్లకో ఇచ్చి చేస్తేనే మంచిదనిపిస్తుంది. ఎవరికిచ్చి చేయాలన్నది తర్వాత విషయం. ముందు మీరు చెప్పింది నిజమని తెలుసుకోవాలి. నిజమైతే పెళ్లి క్యాన్సిల్ చేయాలి. ఏంటి షాక్ అయ్యావా? అబద్ధం చెప్పిన నువ్వే షాక్ అయితే నిజం తెలిసిన నేనెంత షాక్ అవ్వాలరా? మీ ఇంటి దగ్గర పనుండి వచ్చాను. సరే నువ్వు ఉన్నావేమో అనుకుని మీ ఇంటికి వెళ్ళా. ప్యూన్ జాబ్ చేస్తూ మాస్టర్ అని ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్తావా? అంటే నువ్వు ఆదినారాయణ గారికి వాళ్ళ అమ్మాయికి కూడా మాస్టర్ అని అబద్ధం చెప్పావురా? అమ్మా, ఎంత మోసగాడివిరా! నేను కావాలని అబద్ధం ఆడలేదు సార్. మా అమ్మ కోసం అబద్ధం ఆడాను సార్. ఆ అమ్మాయి కూడా నిజం చెప్పాలని
చాలా ట్రై చేస్తున్నాను, కానీ తను ఎక్కడ దూరం అవుతుందోనని భయంతో ఆగిపోయాను సార్. నిజం చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు 2 లక్షలు అప్పు అడిగాను కదా, అవి అప్పుగా కాకుండా ఈ నిజాన్ని దాస్తున్నందుకు గిఫ్ట్గా నాకు ఇచ్చేసాయి. అది కాదు సార్. హలో, నేను చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ ఆదినారాయణ మాట్లాడుతున్నాను. ఆదినారాయణ గారా? అవును. మీ మామ ఫోన్ చేశాడ్రా? సార్ చెప్పండి సార్. శంకరం మాస్టర్ వాళ్ళ అబ్బాయి గణపతి మీ స్కూల్లో ప్యూన్గా చేస్తున్నాడా లేక మాస్టర్గా చేస్తున్నాడా? మీ మావయ్యకి నిజం తెలిసినట్టుందిరా. నువ్వు ప్యూనా అని అడుగుతున్నాడు. మా వాళ్ళు గణపతి మాస్టర్ని అవమానించినందుకు నన్ను క్షమించు స్వామి. నా మనసుకి నచ్చిన మాస్టర్తో పెళ్ళనుకున్నప్పటి నుంచి మా పెళ్ళి ఆపడానికి గంటకో గండం ఎదురు పడుతుంది. మా ఇంట్లో మాస్టర్ గారింట్లో అందరూ మా పెళ్లి గురించి కంగారు పడుతున్నారు. ఏ క్షణం ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది స్వామి. ఊళ్ళో సమస్యల్ని పరిష్కరించే మా నాన్నగారికి నా పెళ్ళే ఒక పెద్ద సమస్యగా మారుతుంది. నా పెళ్లి విషయంలో ఇక ఏ చిన్న సమస్య వచ్చినా, పొరపాటు జరిగినా మా నాన్నగారు తట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఎలాంటి ఆటంకం లేకుండా నువ్వే మా పెళ్లి జరిపించాలి స్వామి. ఇద్దరమ్మాయిల పెళ్లిళ్ళు ఒకేసారి చేస్తుంటే మీకెలా ఉందో గాని మాకు మాత్రం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. మా అత్తయ్య వాళ్ళకి దిష్టి పెట్టకుండా త్వరగా పసుపు రాసేయండి. బంగారంలా మెరిసిపోవాలి. పెళ్లి కొడుకుల్ని డామినేట్ చేసేయాలి. అలాగే లక్కీ. కాకపోతే ముందు మీ అత్తయ్య వాళ్ళు మా అందరి కాళ్ళకి పసుపు రాయాలి. అదే ఆచారం. మనకంటే ముందు ఇంట్లో ఉన్న వాళ్ళ అత్తయ్య వదినకి రాయాలి. మాదే ఉందిలేండి. ముందు మీ కాళ్ళకి రాయించుకోండి. వాళ్ళు చెప్పినట్టు చేయనివ్వు. విద్యానిధి, మా కాళ్ళకి పసుపు రాయండి.
పసుపు మంచిదే కదా, పైగా యాంటీబయాటిక్. అలా ఎలా మండుతుంది? అదే నాకు అర్థం కావట్లేదన్నయ్య. పెళ్లి కూతుర్లకు రాయాల్సిన పసుపు నేలపాలైంది. ఇదేమైనా అశుభమా? అలాంటి భయాలేమీ అవసరం లేదు నారాయణ గారు. పెళ్లి కూతుర్లకు రాస్తుంటే వాళ్ళ చేతుల్లో నుంచి జారలేదు కదా. మంట ఎక్కువైపోతుంది నాన్న. ఆవు పాలతో చెయ్యి కడుకుంటే మంట తగ్గిపోతుందమ్మా. నేను తెస్తాను. దానికి మండుతుందనుకుంటే మనకే ఇలా జరిగిందేంటే? బాలు, ఏమైంది? బాలు 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 అయ్యో బాలు బాలు రే, బాలు బాలు నీకేం కాలేదుగా? అసలు కరెంటు షాక్ కొట్టడం ఏంటి? అన్నయ్య, అక్కడ వైర్ అయితే ఉంది చూడు. బహుశా అది డెకరేషన్ లైట్స్ వైర్ అనుకుంటా. బాలుకి పెద్ద ప్రమాదమే తప్పింది. ఏంటో ఈ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. మావయ్య, నాకెందుకో భయం వేస్తుంది. ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి విద్య వాళ్ళ జాతకాల్ని సిద్ధాంతి గారికి చూపిస్తే బాగుంటుంది. ఏమైనా దోషాలున్నాయేమో. అసలే మన ఇంటి ఆడపిల్లని వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం. బాగా ఆలోచించండి మావయ్య. మీరేమంటారు పంతులు గారు? 1కి 10 సార్లు చూసే నేను ఈ ముహూర్తం పెట్టాను. మళ్ళీ చూసుకోవడం తప్పేం కాదు, కానీ పందిరాట్నం పాతటం, ఇంత దూరం వచ్చాక ఆపడం మంచిది కాదు. ఈ కార్యం అయ్యాక మరోమారి సిద్ధాంతి గారికి చూపించుకోవచ్చు. సరే పదండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదలు పెట్టండి. అవునమ్మా, ఇంతకీ గుణపమేది? సుబ్బుని తీసుకురమ్మని చెప్పాని, వాడు తెస్తూ ఉంటాడు. ఏంటత్తయ్య, మన సుబ్బుగాడికి మాటలతో గుచ్చడమే తెలుసు అనుకున్నాను. గుణపంతో గుంటలు కూడా తీయటం వచ్చా? త్వరగా కానివరా. ఇక్కడ తీ బాబు. అబ్బాయిని ముందుకు రమ్మనండి. వెళ్ళు. రాన్నయ్య. పసుపు తీసుకుని ఇందులో వేయి బాబు. అది బాబు చేతికి ఇవ్వండి. పూజ చేయండి బాబు. మీరు ఇది పట్టుకోండి. అబ్బాయిని చూసిన ప్రతిసారి మా విద్య సీతమ్మలా
అబ్బాయి శ్రీరామచంద్రుడిలా కనిపిస్తున్నారు. పెళ్లితో చాలా మంది తలరాతలు మారిపోతాయంటుంటే ఏమో అనుకునేవాణ్ణి గౌరీ. అది నిజమే. ఎంత మారకపోతే మా వదిన వాళ్ళు మన పక్క నిల్చొని ఆదినారాయణ గారితో బియ్యం అందుకుంటారు చెప్పు. ఇంట్లో నక్కని పెంచుకొని గణపతి లేచే ముందు రోజు తొక్కుతున్నాడేమో నాన్న. ఎరా కుక్కతో ఒక వంకరనట్టు మీ బుద్ధులెప్పుడు ఇంతేనా? ఇంకా మారరా? మావయ్య నువ్వు ఆవేశపడుకో. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. వదిలేసాయి.